హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో ఒక ఆర్టికల్ వచ్చింది. మరి ఆ ఆర్టికల్ మార్చి 15 తర్వాతనే ఎస్సీ వర్గీకరణ నివేదిక అనేటువంటి ఆర్టికల్ వచ్చింది. మరి ఆ ఆర్టికల్ని అబ్జర్వ్ చేస్తే మరి ఏపీ డిఎస్సి ఆలస్యం కావడానికి ఏమైనా ఆస్కారం ఉందా? మరి ఆలస్యం అయితే ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టడానికి అవకాశం ఉంది? చాలా క్లియర్గా చెప్పాను ఫ్రెండ్స్. మరి వీడియో చివరి వరకు చూడండి. 100% అయితే మీరు పర్ఫెక్ట్ అనాలిసిస్ ప్రకారం బేస్ చేసుకొని చెప్పాము. వీడియో చివరి వరకు చూస్తే మీకు ఒక అవగాహన అయితే ఏర్పడుతుంది. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఫ్రెండ్స్ మరి ఈ ఎస్సీ వర్గీకరణ గురించి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ డిస్కస్ చేసే ముందు ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మరి అది కూడా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. మరి 23rd అనగా నిన్న కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు కూడా తీసుకుంటున్నాము. కేవలము 600 రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాం. ప్రతిరోజు 5 సబ్జెక్టులను బేస్ చేసుకొని ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఎగ్జామ్స్. బట్ డిఎస్సి వరకు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. సో అది మీకు షెడ్యూల్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా మీకు డిస్ప్లే చేయడం అయితే జరిగింది. సో సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత ఎస్పెషల్లీ ఈ బ్యాచ్కి రివిజన్ టెస్ట్లు కూడా ఫ్రీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్గా అయితే 1200 రూపీస్ అమౌంట్, 600 రూపీస్కే క్లాసెస్, డైలీ క్లాసెస్, డైలీ ఎగ్జామ్స్తో పాటు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత రివిజన్ టెస్టులు కూడా ఈ బ్యాచ్కి ఫ్రీగా ఇస్తున్నాము. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. టైంపాస్గా అయితే ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయొద్దు. జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము 8341949272 నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు. సో నిన్ననే బ్యాచ్ స్టార్ట్ చేశాం కాబట్టి మీకు నిన్నటి షెడ్యూల్తో పాటు ఈరోజు ఎగ్జామ్స్ మీకు ఇప్పుడు జాయిన్ అయినా కానివ్వండి మీకు సెండ్ చేస్తాం. ఎటువంటి ప్రాబ్లం లేదు. మీకు 100% క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ 60 days కల్లా కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మన షెడ్యూల్ ఎలా ఉంటుందో కూడా క్లియర్గా చెప్పాను. మరి షెడ్యూల్ డిస్కస్ చేసే ముందు ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణపై నివేదిక అని క్లియర్గా ఇచ్చాడు. మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణపై నివేదిక అని మరో 45 రోజుల గడువు కోరిన ఏకసభ్య కమిషన్ అనేటువంటి క్యాప్షన్తో ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. మరి దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నా. సో కూటమి ప్రభుత్వము వచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పైన చేశారు. ఓకే, అది అందరికీ తెలిసిన విషయమే. తర్వాత టెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. డైరెక్ట్గా డిఎస్సి ఇవ్వకుండా మధ్యలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో టెట్ తర్వాత నవంబర్లో డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సినది. సో ఎస్సీ వర్గీకరణ వల్ల పోస్ట్పోన్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈరోజు పేపర్లో మళ్ళీ మార్చి 15 తర్వాతనే ఎస్సీ వర్గీకరణ నివేదిక అని ఇచ్చారు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్, మీరందరూ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక స్పష్టత ఏర్పడుతుంది. ఏంటి అంటే ఆల్రెడీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే అఫీషియల్ సైట్లో రిలీజ్ చేశారు. అది అందరికీ తెలిసిందే. సో అఫీషియల్ సైట్లో మీరు ఇప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. ఏపీ డిఎస్సికి సంబంధించినటువంటి సిలబస్ అయితే క్లియర్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. నెక్స్ట్ 2025-26 అకాడమీ జూన్లో స్కూల్స్ సమ్మర్ హాలిడేస్ తర్వాత పునఃప్రారంభం, జూన్లో స్కూల్స్ స్టార్ట్ అవుతాయి కదా, అప్పటికల్లా రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేసి పోస్టింగ్ ఆర్డర్స్ ఇస్తాము అనేటువంటిది ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు. మరి జూన్లో జూన్ 12th తర్వాత పోస్టింగ్ ఆర్డర్లు రావాలి అంటే ఖచ్చితంగా మేలో ఎగ్జామ్స్ పెట్టాల్సినటువంటి అవకాశం అయితే ఎంతైనా కనిపిస్తుంది. మరి మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణ నివేదిక ఇస్తే మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉందా లేదా అనేది మనం ఒక్కటి ఆలోచిస్తే చాలు, మనకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి, మార్చి 15 తర్వాత అంటే ఇన్ కేస్ మార్చి 20నే వేసుకోండి. మార్చి 20 నుంచి ఏప్రిల్ 20, ఏప్రిల్ 20 నుంచి మే 20. మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము. సో ఇక్కడ ఆల్రెడీ సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి చాలామంది అపోహలో ఉన్నారు. ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 3 నెలలు 4 నెలల సమయం ఖచ్చితంగా ఉంటుంది అని. సో 3 నెలలు 4 నెలల సమయం ఉండాలని రూల్ లేదు. సో ఖచ్చితంగా 90 రోజులు ఇవ్వాలి, 120 రోజులు ఇవ్వాలి, ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 4 నెలల సమయం ఇవ్వాలని ఏం లేదు. సో ఖచ్చితంగా 2 months అయితే ఉంటుంది. సో 45 days నుంచి 2 months అయితే పక్కాగా ఇవ్వాలి.
తర్వాత అది గవర్నమెంట్ విషయము. ఓకేనా? కానీ మనకు ఆల్రెడీ సిలబస్ రిలీజ్ చేశారు కాబట్టి 2 మంత్స్ సమయం ఇచ్చి నోటిఫికేషన్ అదే ఇన్ కేస్ మార్చి సెకండ్ వీక్‌లోనే ఎస్సీ నివేదిక వరకు వచ్చినా కానీ అంటే ఇక్కడ చెప్పినట్టుగానే ముందే వచ్చినా మీరు ఇప్పుడు అశ్రద్ధ చేశారనుకోండి, ఇన్ కేస్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందో మనకు తెలియదు. అందుకే నేను చెప్పేది మీ ప్రిపరేషన్ మాత్రము అశ్రద్ధ చేసుకోవద్దు. చాలామంది మార్నింగ్ నుంచి ఇదే మెసేజ్, సార్ మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణ అంటున్నారు కదా, తర్వాత ఒకవేళ మార్చి నెలలో నోటిఫికేషన్ వచ్చినా కానీ తర్వాత 3 నెలల సమయం ఇస్తే మార్చి అయిపోయిన తర్వాత ఏప్రిల్, మే, జూన్ అంటే జూలైలోనో ఆగస్టులోనో ఎప్పుడో ఉంటుంది కదా అని చాలామంది అంటున్నారు ఎగ్జామ్స్. కానీ అదంతా మీ అపోహ ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఇన్ కేసు ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారము మార్చిలో నోటిఫికేషన్ వచ్చినా మేలో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. 2 మంత్స్ సమయం ఇచ్చినా కానీ ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ జూన్ 12థే అకాడమిక్ ఫిల్ చేయకపోయినా కానీ జూన్ మంత్లో పోస్టింగ్ ఆర్డర్లు ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మీకేం తెలుసో మాకు కూడా అదే తెలుసు. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే సో దీన్ని బేస్ చేసుకొని మళ్ళీ 3 నెలల సమయం తర్వాత నోటిఫికేషన్ ఉంటుంది కదా అనేసి ఏప్రిల్, మే, జూన్ నెక్స్ట్ జూలైలో ఎగ్జామ్స్ ఉండొచ్చు అనేటువంటి చాలామంది మెసేజెస్ చేశారు కాబట్టి చెప్తున్నా. సో జూలైలో అనేటువంటిది మీ మైండ్లోకి రానివ్వద్దు. ఏది ఏమైనా కానివ్వండి, మీరు మే నెల అనేది మాత్రమే టార్గెట్ పెట్టుకోండి. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా ఫ్రెండ్స్, మే నెల అనేది మాత్రమే టార్గెట్ పెట్టుకొని మీ ప్రిపరేషన్ కొనసాగించండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం తక్కువగా ఉంటుంది. అప్పుడు ప్రిపరేషన్ చేయాలి అంటే చాలా చాలా కష్టము. నోటిఫికేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపరేషన్ కొనసాగించాలి అనుకుంటే మాత్రము ఈ నోటిఫికేషన్లో జాబ్ రావడం కష్టమే, మళ్ళీ నోటిఫికేషన్ కోసము ట్రై చేయడమే. అంటే క్లియర్గా చెప్తున్నా. సో మీరు నోటిఫికేషన్ వచ్చేదాకా వెయిట్ చేయొద్దు. మీ ప్రిపరేషన్ మాత్రము ఇప్పటి నుంచే మీ ప్రిపరేషన్ కొనసాగిస్తూ ఉండండి. మీ టార్గెట్ ఏంటి? మేలో ఎగ్జామ్స్ అంటే ఏప్రిల్ కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకొని మేలో ఎగ్జామ్స్ అనేటువంటి ధీమాతోనే మీరు ప్రిపరేషన్ కొనసాగించండి అని మాత్రము నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే చాలామంది మార్నింగ్ నుంచి ఈ న్యూస్ చూసిన తర్వాత మెసేజెస్ సార్ ఇప్పుడే నోటిఫికేషన్ ఉండదంట కదా, నోటిఫికేషన్ పోస్ట్ పోన్ అవుద్దంట కదా, అసలు ఈ ఇయర్లో నోటిఫికేషన్ ఉంటుందా, ఇలాంటి కొత్త ఆలోచనతో ఉంటారు. సో ఆ కొత్త ఆలోచనలు ఉండే మాట అయితే మీరు ప్రిపరేషన్ కూడా చేయాల్సిన అవసరమే లేదు. ఏది ఏమైనా మేలో ఎగ్జామ్స్ జరుగుతాయి అనేటువంటి ఒక మంచి ఆలోచనతో, ఓకేనా, ఒక గట్టి నమ్మకంతో మాత్రమే ప్రిపేర్ అవ్వండి. మీరు మాత్రమే సక్సెస్ అవుతారు. వేరే వాటి గురించి పట్టించుకోవద్దు. వేరే వాళ్ళంటే ఎక్కువ మనకి ఏంటంటే సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి కాబట్టి ఫ్రెండ్స్ భలే షేర్ చేస్తారు. అరే ఇప్పుడు ఉండదులే, అరే నెగిటివ్ మైండ్స్ మీరు క్రియేట్ చేసుకోవద్దు. ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి, ఎవరు ఏం చెప్పినా నెగిటివ్ మైండ్ క్రియేట్ చేసుకోవద్దు. ఎందుకంటే 16,000+ పోస్టులు, ఈ నోటిఫికేషన్ మిస్ అయితే ఇలాంటి నోటిఫికేషన్ రావడం మళ్ళీ కష్టమే. అందుకని మీ ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. ఎటువంటివి ఆలోచించొద్దు. 100% అయితే మీరు సక్సెస్ అయితే అవుతారు. మరి మన షెడ్యూల్ గురించి చెప్పుకునే ముందు ఫ్రెండ్స్, ఆల్రెడీ నిన్న బ్యాచ్ స్టార్ట్ చేశాను. సో డే 1 షెడ్యూల్ నిన్న ఈ షెడ్యూల్ ఇచ్చాము 5 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని. అదేంటి ఈవీఎస్, సైన్స్, సోషల్, జీకే, కరెంట్ అఫైర్స్ లేవని అడగచ్చు. అవి కూడా ఉంటాయి, కంటిన్యూషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రతిరోజు 5 సబ్జెక్టులను బేస్ చేసుకొని, అంటే నిన్న ఈ షెడ్యూల్ దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ ఇచ్చాము, ఈరోజు వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇచ్చాము. అంటే అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు. సో దానికి సపరేట్ క్లాస్ ఉంటుంది, దానికి సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుదల, వికాసం, పరిపక్వత సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, వికాస సూత్రాలు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఆర్టికల్స్ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, ఛందస్సు సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఏ క్లాస్కి ఆ క్లాసే, ఏ లెసన్ కా లెసన్, ఏ టాపిక్ ఆ టాపిక్. మీకు అలా ఉంటే మీరు క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే ఏమవుతుందంటే ఏవైనా మిస్టేక్స్ చేసినా కానీ సర్చ్ చేసుకోనికి అవకాశం ఉంటుంది. తెలిసి మిస్టేక్స్ చేసినప్పుడు ఇంకా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మైండ్స్లో పెట్టుకొని మీరు ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఇది డే 1 షెడ్యూల్. నెక్స్ట్ డే 2 షెడ్యూల్ ఇలా కంటిన్యూషన్లో ఇచ్చాము చూడండి. డే 3 షెడ్యూల్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ జస్ట్ స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. డే 7 అంటే 100 ఒకరోజు క్లాసెస్ ఉంటాయి. అంటే ఒకరోజు షెడ్యూల్ ఏంటి, దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఏంటి, నెక్స్ట్ రోజు ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి. ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు రివిజన్ చేసుకోవచ్చు. అంటే అదే రోజు ఎగ్జామ్ రాయాల తర్వాత ఓపెన్ కావాలంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి వరకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం మీకు 60 to 70 డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం. తర్వాత మీకు ఇదే ఫీజులోకి రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయవద్దు ఫ్రెండ్స్. మరి
విల్లింగ్ ఉంటే, జాయిన్ కావాలి అనుకుంటే నోటిఫికేషన్‌తో మాకు సంబంధం లేదు. మేము ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. మేము ప్రిపరేషన్ మీద మాత్రమే ఫోకస్ చేస్తాము. ఇన్ కేస్ జాయిన్ కావాలి అని విల్లింగ్ ఉంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్‌కి ఎస్‌జిటి కోర్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ 8341949272. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.